నేను కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నాను ఈ సోషల్ లింక్ ద్వారా. బట్ కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. నాకు 100% మా హస్బెండ్ సపోర్ట్ ఉంది వెనకాల. తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది అనమాట. ఇక్కడ పెట్టుకొని మాట్లాడండి, దగ్గర పెట్టుకోండి. సో తనకి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. 12 yearsగా తన ఇండస్ట్రీలో ఉన్నారు. అండ్ మేము కెమెరా రెంటల్ హౌసెస్ చూసాము, ఇలా చేసాము. నేను ఎందుకు ఆ సోషల్ సైడ్ వెళ్ళకూడదు, ఎంటర్టైన్మెంట్ సైడ్ వెళ్ళకూడదు, నేను అదర్ వర్క్లో ఉన్నాను. బట్ నాకు ఇంట్రెస్ట్ అనిపించింది మా సార్ని చూసి. అందుకు నేను మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అదే, నేను ఈ సోషల్ లింక్ నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మీకు ఫోక్ సాంగ్ చేయాలని ఎందుకు అనిపించిందండి? ఎందుకంటే ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది కదా, అందరూ విలేజ్ బ్యాక్గ్రౌండ్ చేసిన వాళ్ళే, ఫుల్ క్రేజ్ ఉంది, అందరికి నచ్చుతుంది, చాలా రీచ్ అవుతుంది. నాకు తెలిసి వచ్చింది ఫస్ట్ స్టెప్పే చాలా జాగ్రత్తగా అందరికి నచ్చేలా ఆలోచించి వేశారనమాట. ఎలా ఉంది ప్రోమో? మీరు ఆల్రెడీ చూసారు, ప్రోమో చూసారు కదా, ఎలా ఉంటుంది? సూపర్ సూపర్. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి, నాకు కావాలి ముఖ్యంగా. అంటే జనరల్ గా మనకి ఇంట్లో ఎవరైనా ఉంటే అదే ఫీల్డ్ మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అని అంటారు కదా. ఎందుకు మీరు డైరెక్ట్ చేయాలనుకోలేదు, ఎందుకు స్టెప్స్ చేయాలనుకోలేదు, ఎందుకు ఓన్లీ ప్రొడక్షన్? ఎందుకంటే డైరెక్షన్ లో మా సార్ ఆల్రెడీ ఉన్నారు, వెరీ ఎక్స్పర్ట్ ఇన్ దట్. కాంపిటీషన్ ఎందుకని? కాంపిటీషన్ ఒకరు ఆల్రెడీ ఉన్నాక ఇంకోటిలో ఉంటే బెస్ట్ కదా. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, సియారామ్ ఎంత బాగుందంటే ఆ పేరు, అండ్ లోగో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ఐడియా ఎవరిది? లోగో ఐడియా ఎవరిది? పేరు అండ్ లోగో. గాడ్ సియారామ్ అనేది మా సార్ ఐడియా, ఆ తర్వాత వచ్చిన కరెక్షన్స్ అన్ని నా. అండ్ లోగో కూడా నేనే. నేమ్ సియారామ్ అనేది మేము ఇద్దరం అనుకున్నాం అనమాట. ఓకే, ఆ బుల్లి పిట్టకు ఏం ఛాన్స్ ఇచ్చారు మరి? ఆ అమ్మాయి క్రియేటివ్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతుంది. తను ఆల్రెడీ ఇక్కడ చదివింది, యూకేలో చదివేసి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో. సో ఈ ప్రొడక్షన్ హౌస్ తో సాంగ్ తో పాటు అమ్మాయిని కూడా లాంచ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఇది ప్రోమో అంటున్నాం కానీ మన ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేస్తున్నాం. ఊరికే లాంచ్ కాదు, విత్ సాంగ్ లాంచ్ చేద్దాము అనేసి. ఒక మంచి రోజు, మంచి సమయం చూసుకొని ఇలా లాంచ్ చేస్తున్నారు. అండ్ సక్సెస్ఫుల్ గా మీరు ఇంకా ముందుకెళ్ళాలి, చాలా డబ్బులు రావాలి. అండ్ అంటారు కదా, విమెన్ ఏదైనా తలుచుకుంటే అబ్బాయి కంటే బాగా చేయగలుగుతారు, అంత సీరియస్నెస్ ఉంటుంది, అంత పర్ఫెక్షన్ ఉంటుంది అని అంటారు కదా. సో ఎక్కడ కూడా ఆ మాటను తగ్గకుండా ఉందండి. 100% ఉంటుంది దాంట్లో, మీరు అందరూ చూస్తూనే ఉంటారు. ఒకసారి మీ హస్బెండ్ అండ్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ కదా, ఎలా అనిపించింది మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ హస్బెండ్ నుంచి సపోర్ట్? హస్బెండ్ నుంచి సపోర్ట్ ఫస్ట్ అసలు A to Z అన్నీ నాకు పాపం నా వెనకాలే అన్ని నడిపించారు అన్ని. కాకపోతే ఏంటంటే తను ఫిల్మ్ సైడ్ ఉన్నారు కాబట్టి అది తన వింగ్, ఇది నా వింగ్, అలా ఉన్నాం కాబట్టి ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం అన్నిట్లో. అంటే తను 12 years నుంచి మీరు తనని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ బేబీ స్టెప్ కి తను మీకు సపోర్ట్ చేశారు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇలా స్టార్ట్ చేశారు. రైట్. యా, మీరు ఇలాగే ఉంటే మీ అమ్మాయిని కూడా పిలిచేస్తాం. ఓకే. లహరి సియారామ్ క్రియేటివ్ డైరెక్టర్, యాడ్ ఏజెన్సీ సంబంధించిన అన్ని కూడా ఆవిడే చూసుకుంటారు. పిట్ట చాలా చిన్న పిట్ట, బుల్లి పిట్ట అంటారు కదా, చూడడానికి అలాగే, కాకపోతే బోల్డ్ చాలా యంగ్. మేడం మీరు మాట్లాడుతూ మైక్ లేకుండా మీది రికార్డింగ్. ఒక్కసారి మీరు సాంగ్ లాంచ్ అని చెప్పగానే లాంచ్ అయిపోద్ది. సో నాకు అర్థమవుతుంది మీరు కొంచెం టెన్షన్ గా ఉన్నారు అండ్ చాలా ఎమోషనల్ గా ఉన్నారు, ఎందుకంటే మీ ఫస్ట్ ఏదైతే స్టెప్ ఉందో ఆఫ్టర్ స్టడీస్ తర్వాత, సో అంత బాగా జరుగుతుంది. బీ స్ట్రాంగ్. ఓకే, ఒకసారి అలా సీతారాముని తలుచుకొని, ఆంజనేయ స్వామిని తలుచుకొని సాంగ్ లాంచ్ అని చెప్పండి. రికార్డ్ బ్రేక్ అయిపోయి బద్దలు అయిపోతాయి ఇంకా సాంగ్ కి. And I think now we may start the song launch. Loud. Let's launch the song, please. ఇప్పుడు లహరి ప్లీజ్ మైక్ దగ్గర పెట్టుకోండి. గో. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్.
ఇవాళ నేను సిఆర్ఆం ప్రొడక్షన్స్ని రిప్రజెంట్ చేయడానికి వచ్చాను. సిఆర్ఆం ప్రొడక్షన్స్ అంటే యాడ్ మేకింగ్, కాంటెంట్ డెలివరీ, క్లయింట్ రిక్వెస్టెడ్ డిజిటల్ కాంటెంట్ని డెలివర్ చేయడానికి మేము వర్క్ చేస్తాము. ఇప్పటి వరకు మా క్రియేటివ్ టీమ్ వల్ల చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ మేము క్లయింట్కి డెలివర్ చేసాము. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వస్తున్నాయి. సిఆర్ఆం ప్రొడక్షన్స్ యూఎస్పి ఏంటి అంటే మేము క్లయింట్కి ఉండే విజన్ని, క్వాలిటీ కాంటెంట్, అప్డేటెడ్ సాఫ్ట్వేర్, ఇంకా స్పెషల్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్తో మేము క్లయింట్స్కి డెలివర్ చేయడం మా ఎయిమ్. థ్యాంక్ యూ సో మచ్. Yeah, Alahari, how is your experience with your own production? I think it's a quite interesting ఇక్కడ field. కెమెరా చూసి చెప్పు. చాలా ఇంట్రెస్టింగ్ ఫీల్డ్. క్రియేటివ్ ఆర్ట్స్, వీడియో షూటింగ్, ప్రొడక్షన్ ఇవన్నీ తెలుసుకోవాలి అంటే చాలా చిన్న చిన్న డీటెయిల్స్ మనం మిస్ అవ్వద్దు. ఒక చిన్న డీటెయిల్ మిస్ అయినా ఇట్ విల్ ఇంపాక్ట్ ద హోల్ ప్రోడక్ట్. సో I think you need to have a lot of experience before you start something like this. Okay. Creative director is a big name. అది ఎలా హ్యాండిల్ చేయాలి అని అంటే నీకు ఇలా చెప్పగానే అమ్మో ఇంత బరువుంది నా పైన ఎలా హ్యాండిల్ చేయగలను అని అనిపించిందా? అవును, క్రియేటివ్ డైరెక్టర్ అంటే అది మనం వేరే క్లయింట్స్తో డీల్ చేస్తాం కాబట్టి వీ హ్యావ్ అ వెరీ గ్రేట్ టీమ్. మా స్ట్రాంగ్ టీమ్ ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఇంత స్ట్రాంగ్ ప్రెజెన్స్ చూపించగలుగుతున్నాను. నా టీం లేకుండా నా సోలో ఎఫర్ట్స్ అయితే it would have taken a lot more time, but I'm really grateful for my strong team who has always been by my side since day one. థ్యాంక్ యూ సో మచ్. చూసారా, ఇంత చేసిన క్రెడిట్ మొత్తం ఆవిడ తీసుకోవట్లేదు, మనందరిది టీమ్ది అని చెప్తున్నారు. సో ఇలాంటి స్పిరిట్ ఉంటే చాలా బాగా ముందుకెళ్ళగలుగుతారు. యా, థ్యాంక్ యూ సో మచ్ లహరి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.